జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ప్రపంచంలో చక్రము కనిపెట్టిన తర్వాత పనుల్లో వేగం పుంజుకుంది. దాని తర్వాత విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది మోటార్ కనిపెట్టడం జరిగింది. ఈ చక్రానికి మోటార్ తగిలించిన తర్వాత ఇంకా పనులు చాలా వేగాన్ని పుంజుకున్నాయి. ఈరోజు మనము వీడియోలో మోటార్ని సులభంగా ఎలా తయారు చేశారో తెలుసుకుందామా? అలాగే దానిలో ఇమిడి ఉన్న సైన్స్ సూత్రాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు మనము సింపుల్ ఎలక్ట్రిక్ మోటారు తయారు చేసే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు: రాగి తీగ, అయస్కాంతం, బ్యాటరీ, రబ్బర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్, కట్టర్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరాన్ని విద్యుత్ మోటార్ అంటారు. మొదట బ్యాటరీని తీసుకొని దానికి ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని 5 లేదా 6 పర్యాయములు చుట్టి బ్యాటరీ నుంచి ఆ చుట్టను తొలగించాలి. తర్వాత పెద్ద చుట్ట నుంచి కత్తెర సహాయంతో దీన్ని తొలగించాలి. తొలగించిన తర్వాత రాగి తీగ చుట్ట ఒక చివరను ఆ చుట్టకి 2 పర్యాయములు చుట్టి గట్టిగా బిగించాలి. బిగించి సరిచేయాలి. అదే విధముగా రెండవ చివరను కూడా మనము చుట్టి సరిచేయాలి. సరిచేసిన తర్వాత ఈ 2 చివర్లు ఒకే సరళ రేఖ మార్గంలో వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇది మనకి ఆర్మేచర్లో షాఫ్ట్గా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా మనము సరిచేయాలి. చూసి ఒకసారి అట్లా తిప్పి చూసుకోవాలి. సక్రమంగా ఆర్మేచర్ తిరిగితే ఇబ్బంది లేదు. లేని పక్షంలో మరలా అంచులను మనము సరిచేయాలి. చూడండి, ఒకే యాక్సిస్లో ఉండేటట్టుగా 2 చివర్లను సరిచేయాలి. ఇప్పుడు కట్టర్ సహాయంతో ఆర్మేచర్ చివర్లో ఉన్న విద్యుత్ బంధకపు పూతను తొలగించాలి. ఆ విధంగా చుట్టూతో ఉన్న విద్యుత్ బంధకపు పూతను తొలగించాలి. అలాగే రెండవ చివర్లో కూడా విద్యుత్ బంధకపు పూతను తొలగిద్దాం. కానీ ఇక్కడ 4 వైపుల్లో 3 వైపులను మాత్రమే తొలగించాలి. ఒక వైపును తొలగించకూడదు. ఈ విధంగా పూర్తిగా తొలగించి ఇప్పుడు అయస్కాంతమును బ్యాటరీ మధ్య భాగంలో రబ్బర్ బ్యాండ్ సహాయంతో అమర్చాలి. సేఫ్టీ పిన్ యొక్క తల భాగాన్ని బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి రబ్బర్ బ్యాండ్ సహాయంతో అమర్చాలి. అలాగే రెండవ సేఫ్టీ పిన్ను తీసుకొని దాని తల భాగాన్ని బ్యాటరీ రుణ ధ్రువానికి అమర్చాలి. ఇప్పుడు ఆర్మేచర్ను 2 సేఫ్టీ పిన్నుల రింగుల్లో అమర్చి చూడాలి. ఇప్పుడు ఆర్మేచరు విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో చక్కగా తిరగటము మనము గమనించవచ్చును. మీరు కూడా దీన్ని తయారు చేయండి. చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో. ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన అంటే ఎడమ చేతిలో చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు తీసుకోవాలి. చూపుడు వేలుకి మధ్య వేలుని లంబ దిశలో ఉంచుదాం. అలాగే ఈ 2కి లంబ దిశలో బొటన వేలు ఉంచుదాం. ఈ 3లో చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశని, మధ్య వేలు విద్యుత్ ప్రవాహ దిశని తెలియజేస్తాయి. అంటే ఈ 2 ఒకదాని ఒకటి లంబ దిశలో ఉన్నాయి. ఈ
క్షేత్రములో, ఈ రెండిటి క్షేత్రములో రాగితీగ చుట్టను ఉంచితే అది ఈ రెండు దిశలకి లంబ దిశలో, అంటే బొటనవేలు దిశలో తిరుగుతుంది. ఇదే మనము విద్యుత్ మోటార్లో చూడగలుగుతాం. చూద్దామా? ఇది విద్యుత్ జనకము, ధనధ్రువము. ఇటువైపు నుంచి ఈ విధంగా ఇందులోకి వెళ్ళి ప్రవహించి ఇటు వెళ్తుంది. అంటే విద్యుత్ ప్రవాహ దిశ ఈ దిశలో ఉన్నది. అయస్కాంతం ఇక్కడ ఉన్నది. అయస్కాంతము క్షేత్ర దిశ పైకి ఉన్నది. అంటే విద్యుత్ ప్రవాహ దిశకి అయస్కాంత క్షేత్ర దిశ లంబ దిశలో ఉంది. అంటే ఈ రెండిటికి మనము ఈ రెండిటి క్షేత్రములో మనము రాగితీగ చుట్టని ఉంచుతున్నాం. ఇది ఈ రెండు దిశలకి, ఈ దిశకి, పై దిశకి, లంబ దిశలో, ఈ దిశలో తిరగటం ప్రారంభిస్తుంది. చూడండి ఈ విధంగా.